శ్రీ గోపరాజు సీతారామారావు గారి హాస్య ప్రహసనం. శుభోదయం. ఇది మరో హాస్య ప్రహసనం. ఇవన్నీ నా చిన్నతనంలో జరిగినవేనండి. 10 ఏళ్ల లోపు వయస్సు. అప్పుడు మా ఊరి దగ్గర అత్తిరని ఉందన్నాను కదా, కాస్త పెద్ద ఊరు. ఆ ఊళ్ళో 2 సినిమా థియేటర్లు ఉన్నాయండి. కనకదుర్గా మహల్ అని ఒకటిని, గణేష్ మహల్ అని ఒకటిని. అవి ఇప్పటికీ ఉన్నాయి. ఆ థియేటర్లలోకి ఓ థియేటర్లో లవకుశ, రెండో థియేటర్లో నర్తనశాల, 2 సినిమాలు ఒకేసారి పోటీ పడి తెచ్చారు. అవి చూడాలని అప్పటికే ఆ సినిమాలో తెగ ఆడేసేసి ఊరువాడ చాలా అట్టహాసంగా చెప్పుకుంటున్నారు ఆ 2 సినిమాల గురించి. సరే, మాకు అందుబాటులోకి వచ్చేటప్పటికి ఆ టైం అయింది. అప్పటికి ఎప్పుడో ఏడాది క్రితం, 6 నెలల క్రితం రిలీజ్ అయ్యి ఈ ఏ క్లాస్ థియేటర్లన్నింటిలోనూ ఆడేశాక బాగా నలిగిపోయినవి మాకు ఇస్తారన్నమాట. అప్పటికి ఈ బీ క్లాస్ థియేటర్స్కి ఆ విధంగా మాకు అత్తిల్లో ఆ 2 సినిమాలు ఒకేసారి పోటీ పడి తెచ్చి రిలీజ్ చేశారు. ఇక ఈ మా ఊళ్ళో ఆడాళ్ళు వదులుతారండి? మా వీధిలో ఆడాళ్ళు అందరూ కట్టుకుని ఎలా అయినా వెళ్ళి 2 సినిమాలు చూడాలని నిర్ణయం చేసుకున్నారు. సరే, 2 3 ఎడ్ల బళ్ళు, 2 ఎడ్ల బళ్ళు కట్టుకుని ఈ ఆడాళ్ళందరూ బయలుదేరారు. వాళ్ళతో పాటు పిల్లలు మేము వదులుతామా? మేము రెడీ అయిపోయాం. సినిమా మీద ఇంట్రెస్ట్ ఏం కాదు అప్పటికి, ఏమీ లేదు. నాటకాలు సినిమాల మీద ఏమీ అభిరుచి లేదు. కానీ వెళ్ళడానికి ముందు ఆ రోజు మధ్యాహ్నం నుంచి ప్రిపరేషన్స్ అండి. ఎందుకు? అక్కడ తినడం కోసం. మా ఇంట్లో పెద్ద మినపరొట్టు ఒకటి వేశారు. దాంట్లో నంచుకోవడానికి బెల్లం ముక్కలు, కాస్త వెనపూస అవి కూడా వేసి దాంట్లో పెట్టారు. ఓ టిఫిన్ గాడిలో పులిహార, ఇంకో టిఫిన్ గాడిలో పెరుగు అన్నం, ఊరగాయ, ఇవన్నీ పార్సల్ చేశారు. సరే, మా వీధి వాళ్ళు అందరూ 2 3 బళ్ళు, 2 ఎడ్ల బళ్ళు కట్టించుకుని బయలుదేరారు. ఈ టికెట్లు బుక్ చేయడం కోసం ముందే సైకిళ్ళ మీద 2 పాలేరుని పంపించినట్టున్నారు. వాళ్ళు అక్కడ లైన్లో నుంచుని టికెట్లు తీసే పని మీద వాళ్ళు ఉన్నారు. ఈ 4:30 5ంటికి నెమ్మదిగా బయలుదేరి తీశారండి. వెళ్ళాం 5-6 కిలోమీటర్లు కదా. అవి ఎడ్ల బళ్ళు వెళ్ళడానికి 1 గంట పట్టింది ట్రాఫిక్లో. వెళ్ళి అక్కడ దిగేప్పటికి ఎంత 6 6:30 అయింది. కానీ వాళ్ళు ఏమో సినిమా ఇంకా ఎప్పుడు మొదలు పెడతారో తెలియదు. అప్పట్లో పర్మనెంట్ థియేటర్లే అయినప్పటికీ కూడా 7:30 అయ్యేదండి ఫస్ట్ షో మొదలెట్టడానికి. మాకేమో ఆకలి. ఇవేవో తెచ్చారు, అవేవో తినాలన్న ఆతృత తప్ప సినిమా మీద ఎలాంటి ధ్యాస లేదు. వాళ్ళేమో పెట్టరు. ముందు వెళ్ళి కూర్చున్నాం అక్కడ, 6 6:30 అయింది. థియేటర్ లోపలికి వదలరు. వీళ్ళేమో పెట్టరు. అడిగితే ఏమో తిడుతున్నారు. వెళ్ళి కుర్చీల్లో కూర్చున్నాక మీ మొహాన్ని పడేస్తాం తిందిరు, కానీ ముందు సీట్లో కూర్చొనివ్వండి అన్నారు. సరే, 7ంటికి వదిలేరండి. ఆ తర్వాత నుంచి వాడేమో ఆ ట్రయల్స్ ఏవో వేసేవారు. అప్పుడు అవన్నీ వేసి దేవుడి పాటలు వేసి పద్యాలు వేసి మెయిన్ సినిమా మొదలెట్టడానికి ఇంకో అరగంట పడుతుంది, 7:30 అవుతుంది. వెళ్ళి కూర్చుని ఊరుకుంటామండి. గోకేస్తున్నాం పెట్టమని. మా పోరు పడలేక సరే కాస్త పళ్ళాల్లో పెట్టి మాకు పెట్టారు. అవన్నీ తినేసి రొట్టె ముక్క తిని, పులిహార తిని, పెరుగు అన్నం తిని, ఇవన్నీ అయ్యేప్పటికీ సినిమా మొదలైందండి. మాకు నిద్ర వచ్చేసింది. సుఖంగా పడుకుని నిద్రపోయామండి. వీళ్ళు లేపితే ఏడిపిస్తారు, అవి పెట్టమని అని చెప్పి వాళ్ళు కూడా పెద్దవాళ్ళు సినిమాలో ఐక్యమైపోయారు. మాకు ఏమీ తెలియనివ్వలేదు. శుభ్రంగా ఆ సీట్లలో కూర్చుని వెనక్కి వాలి నిద్రపోయాం. ఇంటర్వెల్లో మెళుకు వచ్చింది, చూసాం. మళ్ళీ పెట్టమంటే తిడతారని ఊరుకున్నాం. మొత్తం మీద సినిమా ఒకటి అయిపోయిందండి. ముందులో ఒక చూసినట్టున్నారు. తర్వాత అక్కడి నుంచి 2వ థియేటర్కి తీసుకెళ్ళారండి. లేపి తీసుకెళ్ళేటప్పటికి మళ్ళీ ఏదైనా తినాలని ఆశ. మళ్ళీ ఆ థియేటర్కి వెళ్ళాక మళ్ళీ తినేసి మళ్ళీ పెట్టేశారు. అవన్నీ తినేసి పెరుగు అన్నం తినేసి ఏమవుతుందండి మొత్తుగాను
సినిమా మీద ఏదైనా ధ్యాస ఉంటేగా, చూడాలన్న కోరికుంటేగా, ఏమీ లేదు. మళ్ళీ శుభ్రంగా తినేసి మళ్ళీ రెండో థియేటర్లోకి వెళ్ళి పడుకున్నామండి. ఈ పెద్దవాళ్ళు అందరూ అయ్యో ఎంతో సంతోషంగా దేవుడి సినిమాలను దండాలు ఎట్టేస్తూ చూస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు తిన్నారో తినలేదో మనకేమీ తెలియదు. రెండో సినిమా అయ్యాక లేపి రే చవట రారా అని చెప్పి ఆ బడలో కూర్చోబెట్టి ఇంటికి తీసుకొచ్చి పడేశారండి. అప్పట్లో ఆ 2 సినిమాలు చూడలేదండి చిన్న వయసులో. తర్వాత ఎప్పుడో చూసామనుకోండి. అది ఆ సినిమా ప్రహసనం చిన్న వయసులో. ఆ ముఖ్యమైన ఎంతో మంచి సినిమాలు అప్పుడు చూడాలన్న ఆకాంక్ష లేదు, ఆ ధ్యాస లేదు. తర్వాత ఎప్పుడో మళ్ళీ చూసామనుకోండి. అదండి ఈ సినిమా ప్రహసనం. ఉంటాను.